ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ పరిటాల మూర్తి. చిన్న జిఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆది శంకరాచార్యుల వారి చరిత్ర, అలాగే వారు స్థాపించిన ఈ చతురాన్వయ పీఠాల ఉనికిపై చిన్న జిఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అనేవి ప్రస్తుతం ఆధ్యాత్మిక అలాగే సామాజిక వర్గాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారాయన్నమాట. శతాబ్దాలుగా హిందువులకు ఆది శంకరాచార్యులపై అలాగే వారిపై ఉన్న నమ్మకాల్ని ఏవైతే ఉన్నాయో అవి కించపరిచేలాగా చిన్న జిఆర్ స్వామి వ్యాఖ్యలు చేయడం, అలాగే పంచాయతనంపై ప్రశ్నించడం వెనుక చిన్న జిఆర్ స్వామి వారి ఆంతర్యం ఏమిటి అనే విమర్శలు అనేవి సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక చిన్న జిఆర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ప్రస్తావించిన వాటిలో అసలు వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈరోజు మనతో పాటు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు మద్దిగుంట శ్రీకాంత్ శర్మ గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, రామానుజాచార్యుల వారిది ఏదైతే స్ఫూర్తి అనేది ఉందో దాన్ని చిన్న జిఆర్ స్వామి గారు పుణికిపుచ్చుకుంటా అంటే అది చాటి చెప్తూనే ఇలా ఆది శంకరాచార్యుల వాళ్ళ అస్తిత్వాన్ని ప్రశ్నించడం అనేది ఎంతవరకు సమంజసం? దీనిపై మీ స్పందన ఏంటి అసలు? తప్పకుండా అండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ స్పందిస్తున్నటువంటి అంశం ఇది. యావత్ ఆస్తిక లోకమంతా కూడా ఈ రోజున బాధకు గురైనటువంటి సంఘటన చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. చిన్నజీయర్ స్వామి వారి వ్యాఖ్యల వల్ల ఆస్తిక లోకం చిన్నబోయిందిగా మనము భావించవచ్చు. అయితే వారు అన్నటువంటి మాటలు అసలు వారికైనా అర్థమవుతున్నాయా లేదా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగద్గురువులు అని అంటాం మనం, ఒకరిని అంటాం. జగత్తుకి గురువైనటువంటి వారు ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో అంటే ఈ కలియుగంలో జగత్తుకి గురువు అయినటువంటి వారు ఒకే ఒకరు, వారు శంకరాచార్యుల వారు. కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణ పరమాత్మను మనము జగద్గురువుగా భావిస్తాం. అయినప్పటికీ కూడా గురు పరంపరలో జగద్గురువు ఎవరు అని అంటే ఆది శంకరాచార్యుల వారు అని అంటాం. వారొక్కరే జగద్గురువులు. వారినొక్కరినే జగద్గురువులు అని ఎవరైనా రాసిచ్చారా అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి గురు పరంపరలందరితో కూడా ఆయన వాదించి గెలిచి కాశ్మీర్లో ఉన్నటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి మహానుభావులు వారు శంకరాచార్యుల వారు. అక్కడ ఆ సర్వజ్ఞ పీఠమును అధిరోహించినటువంటి వారిని మాత్రమే జగద్గురువులు అంటారు. ఇది దేశవ్యాప్తంగా కేవలం మాట్లాడుకునేటువంటి మాటలు కావు, లిఖితపూర్వకంగా ఉన్నటువంటి శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. అలా వారిని జగద్గురువులుగా భావిస్తారు. ఇంకేమంటారు వారిని? ఆదిశంకరులు అని అంటారు. గురు పరంపరకు ఆదిగా వీరిని భావిస్తారు. ఇలాంటి మహానుభావులు ఈ దేశంలో కాలినడకన 2 సార్లు కాలినడకన దేశాన్ని చుట్టూ వచ్చినటువంటి వారు 32 ఏళ్ల ప్రాయంలోనే. అంటే ఎంత సత్తా ఉండాలి! అంత చిన్న వయస్సులో అసలు ఒక వయసుకు వచ్చేసరికి ఆటలు పాటలతోనే కాలం గడిపేటువంటి ఇది ఉంటుంది చాలామందికి. అలాంటిది 8 ఏళ్ల ప్రాయంలోనే ఆయన దేశం కోసము ధర్మం కోసము పాటుపడినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడు 32 ఏళ్ల వయసుకు వచ్చేసరికి తాను చేయదలుచుకున్నటువంటిదంతా కూడా పూర్తి చేసి, అంత చిన్న వయస్సులో అప్పటికి తలమండినటువంటి మహానుభావులు ఎవరూ చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి తన యొక్క అవతారము సమాప్తం చేయడానికి తాను చేయదలుచుకున్నట్టు పనులన్నీ కూడా చేసేసినటువంటి కారణంగా ఇక తన పని పూర్తి అయిపోయింది అని ఆ తర్వాత శరీర త్యాగం చేసినటువంటి మహానుభావులు. అలాంటి వ్యక్తిని ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిక లోకమంతా కూడా గురువుగా భావించి నిత్య ప్రాతస్మరణీయులైనటువంటి జగద్గురువులను తలుచుకునేటువంటి వారు. అలాంటి వ్యక్తి పట్ల ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? చిన్న జిఆర్ స్వామి వారు. వారు సామాన్యులేమి కారు, అసామాన్యులైనటువంటి వారు. వారు ఎన్నో ఉత్కృష్టమైనటువంటి పనులను ఆచరిస్తున్నారు. వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా కడివేడు పాలల్లో ఒక విషపు చుక్క చాలదా పూర్తిగా నాశనం చేయడానికి? మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాలండి. ఒక చెడు పేరు తెచ్చుకోవడానికి ఒక మాట చాలదా? అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు 32 ఏళ్లలోనే
ఆది శంకరాచార్యుల వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చిన దాఖలాలు కూడా ఏమీ లేవు. ఉమ్. ఈ 4 పీఠాలు ఏవైతే స్థాపించారో అంటున్నారో అదంతా కరెక్ట్ కాదు అనే ఒక వ్యాఖ్య చేశారు. అవును. సో అది ఎంతవరకు సమర్థనీయం అంటారు? పూర్తిగా ఖండించదగినటువంటి విషయం అండి అది. ఉమ్. మనకు ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఉమ్. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అంటారు. సనాతన ధర్మం ఏది అని అంటే ఈ సుభాషితాన్ని చెప్తారనమాట. సత్యం బ్రూయాత్, ఎప్పుడు సత్యమే పలుకో. ఉమ్. ప్రియం బ్రూయాత్, నువ్వు పలికేటువంటి సత్యం అయినప్పటికీ కూడా దానిని ఎదుటి వ్యక్తి బాధపడేట్టుగా కాకుండా చాలా ప్రియంగా సంతోషపడేట్టుగా పలుకు. నబ్రూయాత్ సత్యం అప్రియం, ఎప్పుడు అసత్యాన్ని పలకకు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఎంత ఆనందం కలిగించేటువంటిది అయినప్పటికీ కూడా అసత్యాన్ని పలకకు. ఇది సనాతన ధర్మము అంటారు. అవును. ఇప్పుడు వీరు చేసింది ఏంటి? సమతా కుంభ అనేటువంటి ఒక ఉత్సవంలో అసత్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బోధించాడు. చతురామ్నాయ పీఠాలు శంకరులు స్థాపించలేదు, ఉమ్. వారి తర్వాత కాలంలో వచ్చినటువంటి విద్యారణ్య స్వామి వారు స్థాపించారు అనేటువంటి మాట అన్నారు. మాట అది కూడా రాయల వంశస్థులు హరిహర రాయలు బుక్కరాయలకు బుక్కరాయలు. గైడ్గా ఉన్నటువంటి వ్యక్తి. విద్యారణ్య స్వామి. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. అవును. హరిహర రాయల వారికి బుక్కరాయల వారికి సామ్రాజ్యమును స్థాపించడం కోసము వారికి గైడ్గా గైడ్గా ఉన్నటువంటి వ్యక్తి అని అన్నాడు. అవును. ఎంత దారుణమైనటువంటి మాటలు! ఆ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కానే కావు. ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే సత్యం మాట్లాడాలి, చేత కాకపోతే కొత్త నోరు మూసుకొని ఊరుకోవాలి. అలాంటి స్థానంలో ఉన్నటువంటి వాడు సత్యమే మాట్లాడాలి, ఇంకొకటి మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడేశావు, ఏ ఆధారంతో మాట్లాడేశావు నువ్వు? పోనీ నీ దగ్గర నువ్వు ఒక ఎజెండా, ఒక ఆధారం ఏదైనా ఉండాలి కదా. పలానా ఆధారం పట్టుకొని నేను మాట్లాడుతున్నాను అని. విద్యారణ్య స్వామి వారు స్థాపించారన్నారు కదా. విద్యారణ్య స్వామి వారు ఇద్దరు అన్నదమ్ములు. వారి పూర్వాశ్రమంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి అన్నగారు విద్యారణ్య స్వామి వారి అన్నగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళి శృంగేరికి చేరుకున్నారు. శృంగేరిలో వారికి అప్పటికి కూడా ధార్మిక విషయాలపైన బాగా ఆసక్తి కనుక సన్యాసత్వాన్ని శృంగేరిలో తీసుకున్నారు విద్యారణ్య స్వామి వారు అన్నగారు. అన్నగారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి విద్యారణ్య స్వామి వారు అదే శృంగేరికి వచ్చి అన్నగారి బాటలోనే శృంగేరిలోనే శారదా పీఠంలోనే వారు సన్యాసత్వాన్ని స్వీకరించుకున్నారు. దీనికి ఆధారం ఉందా మనకి? ఉందిగా, దానికి ఆధారం, ప్రత్యక్ష ఆధారం ఉంది. శృంగేరిలో ఇప్పటికీ చెప్తారు. సరే, సన్యాసత్వాన్ని ఎవరైతే ఈ గురువు గారు చెప్తున్నారో విద్యారణ్య స్వామి వారి గురించి, వారికి సన్యాసత్వాన్ని ఇచ్చినటువంటి పీఠము శృంగేరి పీఠం. అప్పటికే స్థాపించబడి ఉంది అన్నట్టేగా అప్పుడు మీ లెక్క ప్రకారం. అంటే ఒక పీఠం ఉంటేనేగా ఆ పీఠం వారు సన్యాసం ఇస్తారు. ఈయనొచ్చి పీఠం పెడితే ఈయనకి ఎవరు సన్యాసత్వం ఇచ్చారు అనేటువంటి ప్రశ్న ఏమవుతుంది? ఈయనకి ఎవరు సన్యాసత్వాన్ని ఇచ్చారు, ఈయన విద్యారణ్య స్వామి ఎవరయ్యారు, దానికి ఆన్సర్ ఎక్కడుంది? వెతికితే కనుక శృంగేరి పీఠంలో వీరికి సన్యాసత్వం ఇచ్చారు అంది. సన్యాసత్వం శృంగేరి పీఠం వారిస్తే అప్పటికే పీఠం ఏర్పడినట్టేగా. మరి ఎవరు ఏర్పాటు చేసినట్టు? పోనీ అది పక్కన పెడదాం. విద్యారణ్య స్వామి వారు ఎన్నవ పీఠాధిపతి అని మనం శృంగేరిలో వెతికితే కనుక శాసనాల్లో అక్కడ రాసి ఉంటుంది. శృంగేరికి 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు అని అక్కడ శాసనాల్లో రాసి ఉంటుంది. అంటే అంతకుముందు 11 మంది ఉన్నారు. 11 మంది పీఠాధిపతులు పీఠాధిపత్యాన్ని వహించారు అని అంటే 11 మంది ఈ పీఠ పరంపరను కొనసాగిస్తూ ఒక 11 సంవత్సరానికి ఒకళ్ళు వేసుకున్నారు. ఇంకా ఎక్కువే. మనం సాధారణంగా అనుకుంటే గనక అంతకంటే ఎక్కువ 1100 సంవత్సరాల దాకా కావచ్చు. అలాంటిది అప్పటికే 11 మంది పీఠాధిపతులు ఉన్నారు అని అంటే మరి మీ బుర్ర ఎక్కడ పోయింది? అసలు మీ ఆలోచన ఎక్కడుంది? ఏం చెప్తున్నారు జనాలకు? ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి చిన్నజీయ స్వామి వారు ఇలా మాట్లాడిన తర్వాత వారిని సమర్థించేటువంటి వాళ్ళు ఆయన కూడా ఏదో గ్రంథంలో చదివి అంటారండి అని అంటారు. అంటే బస్టాండ్లో దొరికేటువంటి పుస్తకాలు మీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు చదివి ఏదో దాని మీద అవగాహన తెచ్చుకోవచ్చు. ఇప్పుడు భారతం ఉంటుందండి, బాలభారతం అని ఉంటుంది. అది పిల్లల కోసం ఏర్పాటు చేస్తారు. పిల్లలకు దాని మీద ఒక అవగాహన వస్తే ఇది చాలా బాగుంది, దీన్ని చదివి మూల భారతాన్ని, వ్యాస భారతాన్ని చదువుతాను అది తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస రావడం కోసం బాలభారతం రాస్తారు. నువ్వు నీ స్థాయి వాడు బాలభారతాన్ని చదివేసి బాలభారతంలో ఇంతే ఉంది అని అంటే ఎట్లా? నువ్వు రామాయణ వృషవృక్షాన్ని చదివేసి ఒక మహానుభావురాలు రాసినటువంటి రామాయణ వృషవృక్షాన్ని రాసేసి రామాయణంలో ఇలా ఉంది అంటావా నువ్వు?
అనలేం కదా! అది ఆవిడ అభిప్రాయం రాసింది అక్కడ. అంటే నీకంటూ భగవంతుడు ఒక బుద్ధినిచ్చాడు. నీకొక స్థానాన్నిచ్చాడు. నువ్వు మామూలు వ్యక్తివి కావు గదా! నువ్వు 10 మందికి జ్ఞానాన్ని బోధించేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడివు. నువ్వు చెప్పాలంటే నువ్వు ఎలాంటి గ్రంథాలు చదవాలి? ఏదో బస్ స్టాండ్ పుస్తకాలా నువ్వు చదవాల్సినటువంటిది? శృంగేరి పీఠానికి అథెంటిక్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఏ విద్యారణ్య స్వామి వారి గురించి నువ్వు మాట్లాడావో, ఆ విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి గ్రంథాల్లోనే చతురామ్నాయ పీఠములను ఏర్పాటు చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు అని క్రిస్టల్ క్లియర్‌గా ఆయన రాశారు. రాసే ఉంది. రాసే ఉంది. సో, దానికి ఇంకొకటి సార్, ఇది పంచాయతనం గురించి కూడా తెలీదు అనే ఆ వ్యాఖ్యలు కూడా చేశారు చిన్నజీఆర్ స్వామి. హ్మ్. సో, దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకు ఒక విషయం తేటతెల్లమైంది కదండీ మూర్తి గారు. హ్మ్. చతురామ్నాయ పీఠాలు శృంగేరి మన శంకర భగవత్పాదులు ఏర్పాటు చేశారనేటువంటి క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయింది. క్లియర్ అయిపోయింది. హ్మ్. దీని గురించి కంచి స్వామివారు కూడా అప్పట్లో ఎవిడెన్స్ ఉంది. వీడియో ఎవిడెన్స్ ఉంది. హ్మ్. చతురామ్నాయ పీఠాలు శంకర భగవత్పాదులు ఏర్పాటు చేశారండి. అన్ని ఎవిడెన్సులు ఉన్నప్పటికీ కూడా ఏ ఎవిడెన్సులు కూడా ఆధారం చేయకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి చిన్నజీయర్ స్వామి. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, వాగ్భూషణం భూషణం అంటారు. మనిషికి భూషణం ఏది అని అంటే వాక్ అలంకారం. నువ్వు ఎంత బాగా మాట్లాడితే అదే నీకు అలంకారాన్ని తెచ్చిపెడుతుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది ధర్మశాస్త్రం. నీ నాలుక చివరలోనే అన్నీ ఉన్నాయి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. నోరా తలకు తేకే అని అంటారు. ఇన్ని సామెతలు ఎందుకు పుట్టాయి? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. తోచిందల్లా మాట్లాడమని కాదు, జాగ్రత్తగా మాట్లాడు. ఎవరో మాట్లాడారనుకోండి, ఏ శ్రీకాంత్ శర్మడో మాట్లాడారంటే పెద్దగా పట్టించుకోరు, ఆయనకి ఏం తెలుసండి అని మాట్లాడేస్తారు. కానీ పీఠాధిపతి ఆయన, కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లక్ష కోట్ల అంటే చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అసలు ఆయన పీఠం ఏది అంటే అంత మామూలుగా జనరల్గా చేసిన వ్యాఖ్యలని అనుకోవచ్చా, లేదా ఒక పీఠాన్ని ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడారని మనం అనుకోవాలా? ఇది కరెక్ట్గా చెప్పదగినటువంటి సమాధానం అండి. ముందుగా మీరు ఏమడిగారని అంటే పంచాయతన పూజ గురించి అడిగారుగా, దాని గురించి మాట్లాడుకుంటే, పంచాయతనము అని అంటే 5గురు దేవతలను పూజించేదాన్ని పంచాయతన విధానము అంటారనమాట. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆరాధనలో ఒకే ఒక దైవం విష్ణుమూర్తి, నారాయణుడు. నారాయణుడైనా విష్ణుమూర్తి అని ఒకటే, వీరు తప్ప ఇంకొక అన్య దైవం లేదు అనేటువంటి వారి ప్రతిపాదన. మేము గౌరవిస్తాం. నువ్వు నారాయణ్ణి పూజించమంటే నెత్తిన ఎత్తుకొని తిరుగు. నువ్వు నారాయణ గురించి కోటి మాటలు చెప్పు, మేము హర్షిస్తాం, చప్పట్లు కొడతాం. నారాయణ గురించి మమ్మల్ని మన సేవ చేయమంటావా, మేము భుజాన ఎత్తుకొని నీ వెంట తిరుగుతాం. నీ నారాయణ తత్వాన్ని, నీ వైష్ణవ తత్వాన్ని నువ్వు ఎంతనైనా పొగడుకో, నీ ఇష్టం. కానీ నీ తండ్రిని నువ్వు పొగడుకునేటువంటి స్థానంలో పరాయివాన్ని నిందిస్తానంటే ఎట్లా? శంకర భగవత్పాదుల వారు పంచాయతన పూజను ఏర్పాటు చేయలేదు అని అన్నారు. ఈ పంచాయతనంలో 5 మంది దేవతలు అన్నారు కదా, శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అమ్మవారు, మొత్తం 5 మంది. మధ్యలో శివుణ్ణి పెట్టి ఈశాన్యంలో విష్ణుమూర్తిని, ఆగ్నేయంలో సూర్యుణ్ణి, నైరుతిలో గణపతిని, వాయువ్యంలో అమ్మవారిని పెట్టారనుకోండి, దాన్ని శివ పంచాయతనము అంటారు. నీకు శివుడు ఇష్టం ఉంటే కనుక శివుడిని మధ్యలో పెట్టేసి చుట్టూ ఈ నలుగురిని పెట్టుకుంటావు. విష్ణువు ఇష్టమైతే విష్ణువు మధ్యలోకి వస్తాడు, అమ్మవారి ఇష్టమైతే అమ్మవారి మధ్యలోకి వస్తుంది, సూర్యుడు ఇష్టమైతే సూర్యుడు మధ్యలోకి వస్తాడు, గణపతి ఇష్టమైతే గణపతి మధ్యలోకి వస్తాడు. ఇలా 5గురిని పూజించేటువంటి దానిని పంచాయతన పూజ అని అంటారు. దీన్ని ఎందుకు పెట్టారు? ఊరికేనే పెట్టారనుకుంటున్నారా? ఊరికేం పెట్టలేదు. అప్పటికే కూడా సౌరము, గాణాపత్యము, వైష్ణవము, శాక్తేయము, శైవము అనేటువంటి ఈ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మనమందరం కూడా కొట్టుకొని చావడం కాదు, మనమందరం ఏకతాటి మీదకి వచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో శంకర భగవత్పాదుల వారు ఈ 5 వ్యవస్థలను ఒక్కటిగా చేసి, మీకు ఏ దైవం ఇష్టం ఉంటే ఆ దైవాన్ని మధ్యలో పెట్టుకొని ఇతర దేవతలు దీన్ని ఏర్పాటు చేసినటువంటి వారు సాక్షాత్తు శంకరులు. శంకరాచార్యుల వారి యొక్క అష్టోత్తర నామాలు చూస్తే కనుక పంచాయతన పూజా వ్యవస్థాయ నమః అనేటువంటి ఒక నామం ఉంటుంది. అష్టోత్తర నామాల్లో వారు ఏమేమి చేశారో వారికి సంబంధించినటువంటి వివరణతోటి వారికి ఒక నమస్కారం పెడతారు. అందులోనే ఉంటుంది. మరి నువ్వు విద్యారణ్య స్వామి అని అన్నారు. ఈయన శంకర భగవత్పాదులు ఏర్పాటు చేయలేదు పంచాయతన పూజను, విద్యారణ్య స్వామి వారు ఏర్పాటు చేశారంటే, విద్యారణ్య స్వామి వారు ఈ చతురామ్నాయ పీఠాలకు ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వారు, వారిని గౌరవిస్తాం. విద్యారణ్య స్వామి వారు హంపి పీఠమును, తర్వాత పుష్పగిరి పీఠమును ఏర్పాటు చేసినటువంటి వారు. పంచాయతన పూజ గురించి ఎక్కడ ఉంది అసలు? ఎవిడెన్స్ ఎక్కడుంది? ఎక్కడ రాశారు? శంకరాచార్య వారు రాసినట్టుగా
అన్ని చోట్ల ఎవిడెన్స్ ఉంది. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శంకరాచార్యుల వారికి సమకాలీనటువంటి వ్యక్తి రామానుజాచార్యులు వారు. హ్మ్. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పంచాయతన పూజను మధ్యలో విష్ణువును పెడితే విష్ణు పంచాయతనము అంటారు. విష్ణు పంచాయతనమును ఒప్పుకున్నటువంటి వారు రామానుజాచార్యుల వారు. మరి మీ గురువైనటువంటి రామానుజాచార్యుల వారే శంకర భగవత్పాదులు ఏర్పాటు చేసినటువంటి పంచాయతన పూజను ఒప్పుకున్నారు. మరి విద్యారణ్య స్వామి వారి కాలానికి రామానుజాచార్యుల వారికి కాలానికి ఎంత తారతమ్యం ఉంది? ఈయన 13వ శతాబ్దం వ్యక్తి విద్యారణ్య స్వామి వారు. మరి మీకు ఆలోచన ఎక్కడ పోయింది? ఇదంతా కూడా ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయనకు లూజ్ టంగ్ చాలా ఉందండి. ప్రపంచమంతా కూడా ఒక మాటతో ఆయన్ను పిలుస్తారనమాట. హ్మ్. వివాదాస్పద గురువు అని అంటారు. హ్మ్. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఏ సందర్భం అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఆయన టంగ్ స్లిప్ అవుతూనే ఉంటాడు. ఓ సందర్భంలో సమ్మక్క సారలమ్మరు దేవతలే దేవతలే కాదు అన్నాడు. అన్నాడు. అప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చింది? ఎంతమంది అప్పుడు దుయ్యబట్టారు? ఎంతమంది చేట్ల దూషణలకు గురయ్యారు? ఒక గురువు, ఆధ్యాత్మ గురువు అందరి చేత మన్ననలు పొందాల్సినటువంటి వ్యక్తి దూషణలకు గురి కావడం ఏంటి? అది అయిపోయిందా? తర్వాత 1000 కాళ్ళ మండపం విషయంలో 1000 కాళ్ళ మండపం నేను చెప్పినట్టు ప్రకారం కాకపోతే అది అయ్యేంత వరకు కూడా నేను తిరుమలలో అడుగుపెట్టనని శపథం చేశాడు. అవును. ఒక సన్యాసికి ఉండాల్సినటువంటి లక్షణాలేనా అవి? జ్ఞాన వైరాగ్యములను వదిలేసినటువంటి వాడే సన్యాసి. రాగద్వేషములకు అతీతుడైనటువంటి వాడు సన్యాసి. నువ్వు తిట్టినా పొగిడినా సమానంగా భావించేటువంటి వాడు సన్యాసి. నువ్వు ఏ శ్రీవారైతే పరమ గురువుగా పరమ దైవంగా భావిస్తున్నావో ఆ శ్రీవారి మీద నువ్వు ఆవేశాన్ని క్రోధాన్ని వెళ్ళగక్కి నువ్వు వెళ్లకుండా ఉన్నావు అని అంటే నువ్వేం గురువు అసలు? ఒక గురువుకు ఉండాల్సినటువంటి లక్షణమేనా? శివుడు ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అన్నాడు. ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయండి? దానికే వస్తున్నాడు ఆ టాపిక్కే. అలాగే తిరుపతి లడ్డు విషయంలో కూడా ఆయన ఏం స్పందించలేదు. సో దీని మీద కూడా సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, మరి ఎందుకు ఆ టైంలో మీరు లడ్డు విషయంలో స్పందించలేదు అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి బట్టి చూస్తే ఏంటంటే ఈయన ఎప్పుడు కాంట్రవర్షియల్గా మాట్లాడుతూనే ఉంటారు ఇలాగా. ఈసారి ఆది శంకరాచార్యుల మీద అది అనేది చూపెట్టారు. ఇప్పుడు ఈ 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆయన స్థాపించలేదు అంటున్నారో ఇది ఒక చరిత్రని వక్రీకరించేలాగా చేయడమే అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆయన ప్రయత్నం అదే. ఆయన ఎప్పటికప్పుడు కూడా ఆయన ప్రాభవం తగ్గుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆయనను ఉనికిని మరింత పెంచుకునేటువంటి విధంగా ఏదో ఒక కాంట్రవర్షిని క్రియేట్ చేసి మళ్ళీ అందరినీ తన వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కోణంలో ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో ఎంత దారుణం జరిగిందో అందరికీ తెలుసు. అందరికీ తెలిసిపోయింది. దాంట్లో ఎంత కంటామినేషన్ ఎంత జరిగింది అనేటువంటి విషయం కూడా, ఎన్ని జంతు కొవ్వులు అందులో కలిసినటువంటిది దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో తిరుమల లడ్డు మీద ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో దీనిని దృష్టి మరల్చడం కోసము ఆయన ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్లో ఇది ఒక భాగం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్టుగా మరి తిరుమల లడ్డు అనేటువంటిది 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిదండి. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత, శ్రీవారి దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా వారు పస్తులున్నప్పటికీ కూడా, వారికి ఆహారం దొరకనప్పటికీ కూడా దర్శనం అయిన తర్వాత శ్రీవారి యొక్క లడ్డు కావాలని అందరూ కూడా కోరుకుంటారు. ఆ ప్రసాదానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో శ్రీవారి యొక్క లడ్డు అంత ముఖ్యం. అదే ఆ లడ్డులో కలిపేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవే మోతాదులు, అవే లక్షణాలు, అవే ప్రాముఖ్యత కలిగినటువంటి పదార్థాలు తీసుకొని మీరు ఇంట్లో చేసుకోండి, మీకు దానికి ఉన్నంత టేస్ట్ వస్తుంది? రాదు. ఎందుకు రాదు? శ్రీవారి యొక్క ప్రసాదం అది, శ్రీవారికి నివేదించబడినటువంటి ప్రసాదము. అప్పటి వరకు కూడా అది పదార్థం. లడ్డు అక్కడ పోటులో తయారైనటువంటి లడ్డు తయారయ్యేంత వరకు కూడా అది పదార్థం. స్వామివారికి నివేదన జరిగిన తర్వాత అది ప్రసాదం. పదార్థంగా ఉన్నటువంటిది స్వామివారి నివేదన ద్వారా ప్రసాదంగా మారితే అలాంటి ప్రసాదమును తీసుకున్న తర్వాత భక్తులు తరిస్తారు. ఎంతటి విశ్వాసం ఇది! ఇంతటి విశ్వాసం కలిగినటువంటి ఇంతటి చాలా డెలికేట్ అంశమైనటువంటి ఈ తిరుమల లడ్డు గురించి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు నోరెత్తాడా?
ఇప్పటి వరకు ఈ భక్తుల యొక్క విశ్వాసాలతో ఆడుకుంటున్నారని ఒక్క విషయంలోనైనా కానీ తిరుమల లడ్డు విషయంలో ఒక్కసారైనా కానీ మాట్లాడారా? ఎందుకు మాట్లాడకపోయి ఉంటారు? ఆయనకున్నటువంటి అనుబంధం గత ప్రభుత్వంతో, రాజకీయవేత్తలతో ఆయనకున్నటువంటి అనుబంధంలో దీనిని ఈ దృష్టి మరల్చాలి, ఈ వివాదాన్ని పక్కకు మరల్చాలి అనేటువంటి కోణం, కుట్ర అనేటువంటిది ఖచ్చితంగా జిఎస్ స్వామి వారి దాంట్లో ఉంది. సో ఇప్పుడు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటంటే మన ఇంట్లో శివలింగం ఉన్నా లేదంటే ఊర్లో శివలింగం పెట్టుకుని ఇవన్నీ కూడా శ్మశానాలతో సమానం. సో అక్కడంతా కూడా విష్ణువుని చేయండి అంటే చాలామంది దీనికి స్పందించారు కూడా. సో మరి అలా అయితే వైష్ణవ ఆలయాలు అన్నిటిలోనూ శివలింగాన్ని పెట్టండి, మేము కూడా పెడతాం అన్నట్టు. ఈ ఈ వివాదం అనేది ఎందుకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ శైవులని వైష్ణవులని? సో దాన్ని వివరంగా చెప్తారా మాకు? ఎప్పుడో పాతకాలంలో శైవము వైష్ణవం అనేటువంటి భేదాలు ఎప్పుడో ఉండేవేమో, కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో శైవము వైష్ణవం అంటూ కొట్లాడుకుంటూ పోతుంటే కనుక ఒకవైపు క్రైస్తవులు కొన్ని ఆశలు చూపించి మా దాంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి ఆచారాలు అవసరం లేదు, మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు, మీరు బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ సంవత్సరం పాటు సూతకం పాటించాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా వచ్చి మా స్వామివారిని దర్శించుకోవచ్చు, హల్లెలూయా అనుకుంటే కనుక మా స్వామి మీకు అన్నీ ఇచ్చేస్తాడు అని ఆశలు పెట్టి మభ్యపెట్టి మన వాళ్ళని ఒకవైపు వాళ్ళ దాంట్లోకి మార్చుకుంటుంది. ఇది ఒక తతంగం జరుగుతుందా ఇక్కడ? ఇది ఒక దారుణం జరుగుతుందా? ఇంకోవైపు ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ స్త్రీలను వలవేసి లవ్ జిహాద్ అనేటువంటి దారుణాల చేత మన స్త్రీలను అపహరించుకోపోతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ఇప్పుడు హిందువులు ఎవరితో గొడవ పడాలండి? ఇటు క్రైస్తవంతో గొడవ పడాలా, అటు ఇస్లాం వాళ్ళతో గొడవ పడాలా, మీరు నేను గొడవ పడాలా? మనమంతా కూడా చిన్నజీయర్ స్వామి వారి యొక్క వ్యవస్థ కానివ్వండి, వారి సాంప్రదాయమే కానివ్వండి, ఇతర సాంప్రదాయాలు కానివ్వండి, అందరూ హిందుత్వంలో భాగమా, హిందుత్వంకి సంబంధం లేనటువంటి వారా? అందరూ హిందుత్వం వాళ్ళే. అంటే ఒక అన్నదమ్ములంగా, మనమంతా ఒక తల్లి బిడ్డలంగా. అలాంటిది మన సమస్యలు మన ఇంట్లో పరిష్కరించుకోవాల్సినటువంటి వాడివి, మన ఇంట్లో మాట్లాడుకోవాల్సినటువంటి మాటలను తీసుకొని వచ్చి బజార్లో బారేసుకుంటే ఎట్లా? ఏమవుతుంది? ఇతర మతాల వారి దృష్టిలో ఎంత చులకన అయిపోతున్నాము. అలాంటిది వైష్ణవము శైవము అంటూ గొడవ పట్టుకుంటూ పోతే కనుక ఇక్కడ చీలికలు ఎక్కువైపోయి మనలో ఉన్నటువంటి వారు సునాయాసంగా ఇతర ధర్మాల వరకు ఆకర్షితులైపోతున్నారు. ప్రమాదం ఎక్కడుంది? మన వైషమ్యాల కారణంగానే కదా, మన చీలికల ద్వారానే కదా. అందుకే ఇంట్లో వరకే కూడా నీ ఇంట్లో నువ్వు గణపతిని ఆరాధిస్తావా, విష్ణువుని ఆరాధిస్తావా, నువ్వు శైవమా, నువ్వు వైష్ణవమా, నువ్వు శాక్తేయమా, నువ్వు గాణాపత్యమా, నీ ఇంటి వరకే. ఒక్కసారి నువ్వు ఇల్లు దాటావనుకో, నేను హిందువును, నాకు ఇతర సాంప్రదాయాలతో ఎలాంటి భేదము లేదు, గణపతి పూజ చేస్తున్నారు వెళ్తాను, శివాలయంలో శివరాత్రి రోజు రమ్మన్నారు వెళ్తాను, కృష్ణాష్టమి రోజు విష్ణు ఆలయానికి రమ్మన్నారు వెళ్తాను, దసరా నవరాత్రులు అమ్మవారి ఆలయంలో చేస్తున్నాను వెళ్తాను. ఎక్కడా భేదం చూపించినటువంటి వాడే హిందువు. మనకు కావాల్సినటువంటిది ఇప్పుడు అదే. శైవము వైష్ణవము అని కొట్లాడుకుంటుంటే ఇప్పటికే మన హిందూ ధర్మానికి ప్రమాదాలు ముంచుకొని వస్తుంటే కనుక ఇప్పుడు ఆ కొట్లాడుకోవడము, ఇప్పుడు ఆ చీలికలు తీసుకురావడము, ఆయన గొప్ప కాదు మేమే గొప్ప, ఆయన ఏం స్థాపించలేదు, ఆయన విష్ణువును పూజించాడు, ఇవే అవసరము. నువ్వు ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నావు, ఒక కార్యక్రమం చేస్తున్నావు, దాంట్లో నీ కార్యక్రమం గురించి నువ్వు చాలా గొప్పగా మాట్లాడుకో. ఇతర ధర్మాలను శంకించాల్సినటువంటివి, ఇతర సాంప్రదాయాల జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం నీకెంతుంది? ఎంత చూసినా కానీ ఈయనకంతా కూడా అండి ఎప్పటికీ కూడా ఇగో, ఎప్పటికీ కూడా ఈయనకు ఒక మాట అంటాం, ఇతర సాంప్రదాయాల మీద ఉన్నటువంటి ఈర్ష్య, కక్ష, ద్వేషాలు ఇవి బాగా ఉన్నాయి ఆయనకు. ఈర్ష్య ద్వేషాలు ఉన్నటువంటి వాడు స్వామీజీ ఎట్లవుతాడండి? అసలు శంకరులకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది, అద్వైత సాంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. శంకరులకు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా శిష్యులున్నారు. వీళ్ళను తగ్గించుకొని భాగవత సాంప్రదాయాన్ని, వైష్ణవాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎటు తిరిగినా కానీ శంకరుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ తాను గొప్ప అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఎప్పటికీ కీర్తి కండూతి అంటాం దీన్ని. ఆ కీర్తి కండూతిలో భాగంగా, ఈ వైషమ్యాల యొక్క భాగంగా, ఈయనకున్నటువంటి ఈగోల కారణంగా, ఈయనకున్నటువంటి ఈ గుణాల
కారణంగా ఆయన గొప్ప అని చాటి చెప్పుకునే ప్రయత్నం చేసుకున్న ప్రతిసారి కూడా ఆయన చతికిల పడిపోతాడు. ఏదో ఒక కాంట్రవర్సీలో ఇలా అవుతుంది. కాంట్రవర్సీకి గురి కావడమే కాదు, కాంట్రవర్సీల కారణంగా ఆయన ఎంత పరువు పోగొట్టుకుంటున్నాడు అనేటువంటి విషయం ఆయనకు తెలియదు. గత సంవత్సరంలో సమతా మూర్తి ఉత్సవము, విగ్రహ ఆవిష్కరణోత్సవం చేశారు. అవును. దానికి దేశం నలుమూలల నుంచి చాలా మంది ఎంతో వచ్చారు, మంది, మోడీ గారితో సహా మోడీ వచ్చారు. గారితో ఉమ్. సహా ఎంతోమంది వచ్చారు. చాలా గొప్పనైన కార్యక్రమం. సమతామూర్తి అక్కడ ఉన్నటువంటి ఆ 108 దివ్యక్షేత్రాల ఆలయాలకు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. అంత గొప్పగా తీర్చిదిద్దారు. నిజంగా అంత స్థాయిగా ఆ క్షేత్రాన్ని మలిచిపెట్టారని అంటే ఎంతో కృషి ఉంటే కానీ కాదు. ఆ విషయంలో ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెడతాం మేము. చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం. కానీ అంతా చేసిన తర్వాత, సప్త సముద్రాలు ఈదిన తర్వాత ఇంటెనక పిల్లకాలం. పిల్ల కాలువలో పడి చచ్చాడన్నట్టుగా నువ్వేం చేసావు చిట్ట చివరికి? అందరినీ కూర్చోబెట్టి మోడీ గారితో సహా అందరినటువంటి కాలంలో అప్పుడు జగద్గురువు అనంటే కేవలము రామానుజాచార్యులు మాత్రమే. మిగతా గురువులంతా దే ఆర్ పార్షియల్ గురూస్, ఉమ్. నాట్ జగద్గురూస్. అవసరం ఏమొచ్చిందండి? అందరికీ జగద్గురు ఈశ్వరుడే కదా. ఆ ఇప్పుడు మేము రామానుజాచార్యుల వారు జగద్గురువు అని మీరు ఉమ్. అన్నారనుకోండి, ఉమ్. చాలా సంతోషం అండి, రామానుజాచార్యుల వారు జగద్గురువు అని మేము భావిస్తాం, మేము కాదనం, మేము స్వీకరిస్తాం. ఆదిశంకరాచార్యుల వారు గురువు కాదు అని అంటే ఎట్లా? అదే కదా. రామానుజాచార్యుల వారిని జగద్గురువు అను, మేము అంగీకరిస్తాము. ఉన్నటువంటి జగద్గురువు అయినటువంటి శంకరాచార్యుల వారిని జగద్గురువు కాదు అనడానికి నీకేం అర్హత ఉంది అసలు? ఇట్లా ఎటు తిరిగినా కానీ శంకరులను డ్యామేజ్ చేయడం కోసము, శంకరుల యొక్క ప్రాభవాన్ని తగ్గిస్తూ తన ప్రాభావాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల మీరు మొన్న చూసారు సోషల్ మీడియాలో ఒక యాటిట్యూడ్ స్టార్ అని వాడకూడదు, ఒక బూతు పదాన్ని వాడుతూ అంతేలేండి. ఏదో కాంట్రవర్సీ చేసి తను క్లిక్ సినిమా అవ్వాలి. పబ్లిసిటీ, ఇదంతా పబ్లిసిటీ. ఈయన చేసేటువంటి అంటే ఇదంతా వైష్ణవ ఆధిక్యతని చాటి చెప్పుకోవడం కోసమే చేశారని ముమ్మాటికి ముమ్మాటికి వైష్ణవ ఆధిపత్యాన్ని ఆయన ఏర్పాటు చేయడం కోసము, కీర్తి కండూతితో చేసినటువంటిది, ఆధిపత్య పోరుతో చేస్తున్నటువంటిది మాత్రమే ఇది. ఈ వైషమ్యాలు సృష్టించడానికి కారణము వైష్ణవాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. వైష్ణవాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి అని అంటే అది అందరూ ఆమోదిస్తారు, హర్షిస్తారు. దానికి నువ్వు ఇతర సాంప్రదాయాలను చులకన చేసి నువ్వు వైష్ణవాన్ని తీసుకుని వెళ్తా అంటే అవసరం లేదు కదా. ఒక వ్యక్తికి ప్రాణం పోయాలి అని అంటే, ఒక వ్యక్తికి ప్రాణం పోస్తే చాలా సంతోషిస్తారు, కానీ ఆ వ్యక్తికి ప్రాణం పోయాలంటే ఇంకో వ్యక్తిని చంపి ప్రాణం పోస్తా అంటే ఎట్లా అండి? తప్పు కదా. ఇప్పుడు ఇలా జగద్గురువుల చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఇలా వివాదాల్లోకి లాగడం వల్ల ఈ హిందూ ధర్మాన్ని కొంచెం బలహీనపరచాలనే కోణం ఆంతర్యం ఏమైనా ఉందంటారా ఆయనలో? ఇలాంటివి కుప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ, వ్యాఖ్యానాలు ఎన్ని చేసినా కానీ హిందూ ధర్మానికి పెద్ద ఇబ్బంది రాదు, కానీ పలచన పడిపోతుంది. ఇతర ధర్మాల పట్ల మనము అనవసరంగా వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా మనం ఒక సంఘటన వాళ్ళకి ఇచ్చినట్టు అవుతాం. ఇలాంటి ఈ చిట్టుపుట్రే స్టేట్మెంట్ల కారణంగా, ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ల కారణంగా, వీళ్ళు చేసేటువంటి ఈ చిల్లర పనుల కారణంగా హిందూ ధర్మానికి నష్టం అంటూ జరగదండి. హిందూ ధర్మం ఇంకా పటిష్టం అవుతుంది. ఈయన కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తున్నాడుగా. సమతా కుంభ్ అనేటువంటిది 10 రోజుల పాటు చేసినటువంటి కార్యక్రమం, కొన్ని కోట్ల ఖర్చు. అలాగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కూడా కొన్ని కోట్ల వ్యయంతో చేశారు. నువ్వు కోట్ల వ్యయం, కోట్ల ఖర్చు చేసి చిట్ట చివరికి ఏం చేసుకుంటున్నావు తెలుసా? అన్ని కోట్లు ఖర్చు పెట్టి నీ పరువును తీసుకుంటున్నావు. టికెట్ రేట్ కూడా పెట్టారు, ఇంకా సమత ఏముంది అందులో? అందరు ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ఏముంది టికెట్ ధర పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అన్నావు, 300 రూపాయలు 400 రూపాయలు టికెట్ పెట్టావు. ఒక అంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వాడు నీకు సమతామూర్తి దర్శనం అవసరం లేదా? వేర్ ఈజ్ ద ఈక్వాలిటీ? అదే కదా. వాడికి సోషల్ మీడియాలో కూడా అందరూ ఇదే ప్రశ్నిస్తున్నారు. వాడికి అక్కడ న్యాయం ఎక్కడుందండి? అది సమత్వమా? అది సమతామూర్తి? పోనీ ఈ టికెట్ల గోల పక్కన పెట్టుకుందాము. నువ్వు సమతామూర్తి అన్నావు, అందరిలో సమత్వం చూడాలి కదా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అన్నావు, అందరిలో ఈక్వాలిటీ చూడాలిగా. నువ్వు ఈక్వాలిటీ ఎక్కడ చూపిస్తున్నావు? నువ్వు ఇంకొకరిని ద్వేషిస్తూనే ఉన్నావు కదా. చెప్పడానికే నీతులా? అంతే కదండి. చెప్పడానికే నీతులు,
చేసేవన్నీ కూడా ఇలాంటి వ్యవహారాలు. అసలైన సమతామూర్తి అనంటే కనుక ఎవ్వరిలో కూడా ఎవరిని తక్కువ చేయనటువంటి వాడు. అందరిలో కూడా ఒక గొప్పతనాన్ని చూసేటువంటి వాడు. అందరినీ సాదరంగా చూసేటువంటి వారిని సమతామూర్తి అని అంటాడు. ఇదే చిన్నజీయర్ స్వామి శివుణ్ణి ఆరాధించమని చెప్పండి చూద్దాం. శివుణ్ణి ఆరాధించడు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తాడు మహానుభావుడు. క్రైస్తవుల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళకండి అని మన శివశక్తి వాళ్ళు చేసినటువంటి వార్షికోత్సవంలో వాళ్ళకే హితబోధ చేశాడు. ఏ శివశక్తి వాళ్ళైతే క్రైస్తవం మీద పోరాడుతున్నారో అదే వేదికలో వాళ్ళ పరమే తీసేశాడు. ఇలాంటి వ్యక్తి మరి శివుణ్ణి పూజించడు, గణపతిని ఆరాధించడు, వాళ్ళ ఆలయాలకు వెళ్ళడు. వేర్ ఈజ్ ద ఈక్వాలిటీ? సమతామూర్తి అని అంటే గణపతిని నీ పూజలో భాగం చేసినటువంటి వాడు, విష్ణువుని నీ పూజలో భాగం చేసినటువంటి వాడు, ఆంజనేయ స్వామిని నీ పూజలో భాగం చేసినటువంటి వాడు, గరుత్మంతుని నీ పూజలో భాగం చేసినటువంటి వాడు, హయగ్రీవుణ్ణి, సూర్యుణ్ణి, ఈ అమ్మవారిని అందరినీ భాగం చేసినటువంటి వాడు సమతామూర్తి. ఎవరంటే అసలైన సమతామూర్తి శంకరాచార్యుల వారు మాత్రమే, ఇంకొకరు లేరు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈయనకి ఒక పీఠం కానీ అది కానీ ఒక అర్హత అనేది ఉంటుంది కదా, అది అనేది లేదు. ఫైనల్గా మనం కంక్లూడ్ చేద్దాం దీన్ని. సో ఇలాంటి భావనల్ని మనం అంతగా పట్టించుకుని సోషల్ మీడియాలో రియాక్షన్స్ కానీ లేదంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద ఎంతోమంది పండితులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అంత అవసరం ఉంటుందా? ఈయన వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ప్రస్తుత కాలంలో అయితే ఈయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే ఉందండి. ఇప్పుడు పీఠాధిపతులు, శంకర పీఠాల వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించలేరు. ఎందుకు స్పందించలేరు అని అంటే అదే సన్యాసంలో ఉన్నటువంటి గొప్పతనం. నిన్ను తిట్టారు, అమ్మవారు నన్ను ఈ రూపంలో నన్ను అనుగ్రహించింది అని భావిస్తారు. నిన్ను పొగిడారు, అమ్మవారు నన్ను ఈ రూపంలో నన్ను పొగిడింది, అంతే. అంటే తిట్లనైనా కానీ పొగడతలనైనా కానీ సమంగా తీసుకునేటువంటి వాడే సన్యాసి. కనుక వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ శంకరుల యొక్క అనుయాయులైనటువంటి వారి శిష్యులు ఉన్నారు కదా, గురునింద అనేటువంటిది మహాపాపం. గురునింద జరుగుతుంటే ఆపాలి, లేదా ఆ చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి చెవులో సీసం పోసినట్టుగా చేసేసావు. శంకరుల యొక్క శిష్య పరంపర ఎవరు కూడా దీన్ని చూసుకు ఊరుకోవడం లేదు. ఎన్నిసార్లు అయినా కానీ ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఓ గురువు కదా, ఒక సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు కదా, ఓ పెద్ద మనిషి కదా అని చాలాసార్లు వదిలేశారు, చాలాసార్లు ఊరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆయనకు అదే అలవాటు అయిపోతుంది. ఇలా అలవాటు అయిపోతే కనుక ఇప్పుడు శంకర పీఠాలను అన్నాడు, ఆది శంకరాచార్యుల వారు అన్నాడు, మొన్న శంకరుడిని అన్నాడు, ఇంట్లో శివుడు ఉంటే అది శ్మశానము అన్నాడు. ఈయన పోతే ఎక్కడికి పోతారండి? శ్మశానానికే పోతారు అందరూ కూడా, అంతే కదా. మరి పోనీ ఈయనను ఎక్కడైనా పవిత్రమైనటువంటి స్థానంలో ఈయనకి ఏదైనా ఆయన బాగుండాలని మేము కోరుకుంటున్నాము, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ శరీరం పడిపోవడం తథ్యం కనుక ఒకవేళ ఆయన పోతే ఎక్కడైనా చేస్తారేమో ఆయన. కానీ ఈయన పరంపరలో ఉన్నటువంటి వైష్ణవులు చనిపోతే ఎక్కడికి తీసుకెళ్ళాలండి? శ్మశానానికే తీసుకెళ్ళాలి. ఆ రుద్రభూమే కదా అది, అక్కడ ఉండేటువంటి వాడు శివుడే కదా. శివుడు ఉంటాడు, నన్ను తీసుకోపోదు అని అంటాడా? ఏం చేయాలి అప్పుడు? శ్మశానం తీసుకోపోకుండా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా? ఇదే శ్మశానానికి మరి తెలంగాణ ప్రభుత్వము ఇదే శ్మశానాలకు వైకుంఠధామము అని విష్ణువు పేరు పెట్టేసిందే. అక్కడ శైవ కేశవ భేదం చూపించకుండా ప్రభుత్వమే వైకుంఠధామం అని పేరు పెడితే మీరు ఏం చేస్తున్నారు? రుద్రభూమికి వైకుంఠధామం అని పేరు ఎట్లా పెడతారని ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? కనుక ఈయన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఈయన మాట్లాడేవి చిన్న పిల్లవాడి కంటే కూడా అధ్వానంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. కానీ ఎన్నిసార్లు కూడా ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మాధవీలత గారు ఈయన మీద పోలీస్ కేసు కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది. కానీ మనం పోలీస్ కేసు పెట్టాలి, మన పరువు మనం తీసుకోవాలి అనేటువంటిది కాదు, కానీ ఈయనను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఈయన ఖచ్చితంగా శంకరాచార్యుల వారికి క్షమాపణలు చెప్పాలి. ఈయన చెప్పడు, ఆయన మీడియా ముందుకు రాడు. ఆయన దగ్గరికే మీడియా వెళ్తుంది, మళ్ళీ ఏదో విషయంలో దాన్ని సర్దుపుచ్చుకుంటాడు, ఇంకొకసారి నోరు జారుతూ ఉంటాడు. ఇలా నోరు జారడం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా నోరు జారుతున్నాడు, వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నాడు. అద్వైత సాంప్రదాయం మీద
శివుడి మీద, శంకరుల మీద వాంటెడ్లీ ట్రిగ్గర్ చేస్తున్నాడు. కనుక దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా హిందువులు ఈయన మాట్లాడినటువంటి మాటలను సీరియస్గా తీసుకోవాలి. ఈయనకు తగిన గుణపాఠము చెప్పాలి. అసలు ఇతను సన్యాసత్వానికి పనికిరాడు, ఎంత మాత్రము పనికిరాడు. అలాంటి భావజాలం ఉన్నటువంటి వాడు. కనుక అయితే సన్యాసత్వాన్ని వదిలివేయాలి, లేదా ఇంకొకసారి నోరు జారకుండా ఉండాలి. సో ఓకే శ్రీకాంత్ గారు, చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యల్ని సీరియస్గానే తీసుకోవాలి అని ఖచ్చితంగా. చెప్తున్నారు. సో అలాగే ఈ చరిత్ర ఫైనల్గా ఒక మాట, ఈ చరిత్ర ఇప్పుడు మీరు చెప్పింది కానీ ఇది కానీ ఆది శంకరాచార్యులు ఇలా 4 పీఠాలు స్థాపించారు అని ఇలాంటి విషయాల్ని ఇలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరైనా ఈ చరిత్రను తెలుసుకోవాలి అంటే ఆడియన్స్ మామూలుగా శాస్త్రం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక ముక్కలో శృంగేరి చరిత్ర గురించి తెలుసుకోవాలంటేనే శృంగేరి చరిత్ర చదువుకోవాలి అనుకుంటే కనుక విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర విజయ గ్రంథము లభిస్తుంది. ఒకవేళ గ్రంథము సంపాదించలేనటువంటి వారు శృంగేరి.net వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఆ శృంగేరి పీఠం సంబంధించినటువంటి సమస్త విషయాలు అందులోనే దొరుకుతాయి. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లోనే చూసుకుంటున్నారు కదా. చక్కగా www.శృంగేరి.net ఈ వెబ్సైట్లోకి వెళ్తే శృంగేరి యొక్క చరిత్ర అంతా కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు ఎవరు అవాకులు చవాకులు పేలారు, అసలైనటువంటి చరిత్ర ఏంటి, ఎవరు చరిత్ర మార్చాలనేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వివరాలన్నీ కూడా తెల్లమైపోతాయండి. ఓకే శ్రీకాంత్ గారు, చాలా చక్కటి వివరాలు అయితే వివరించారు. చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. మంచిది, నమస్కారం. సో ఇది చూశారు కదా, చిన్నజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వినే ముందు ఏదైతే చరిత్ర ఉందో ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల గురించి తెలుసుకోండి, అలాగే శృంగేరి పీఠం గురించి కూడా తెలుసుకోండి అని మద్దికుంట శ్రీకాంత్ గారు మనకి చెప్తున్నారు. సో ఇది ఈరోజు ప్రోగ్రాం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మీకేమనిపించింది చిన్నజీఆర్ స్వామి చేసిన కామెంట్స్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా, ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.